Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా మనం చెప్పడం వ్యాపారం అభివృద్ధి చేస్తున్నారు, కొంతవరకు విద్యార్థిస్తున్నారు కానీ గవర్నమెంట్ ఒక నిబంధనలు ఉన్నాయి. సో ఇంత ప్లే గ్రౌండ్ ఉండాలి, ఇది ఉండాలి, పిల్లలకి స్పోర్ట్స్ ఉండాలి, వాళ్ళ మానసిక వికాసానికి అవకాశం ఉండాలన్న పరిస్థితి. ఎందుకంటే నేను అమర్త్య సేన్ గారు మాట్లాడినా, విద్యావేత్తలు మాట్లాడి అదే చెప్తున్నారు. అది ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే 1 by 1 నేను అనుకోవడం కూడా అన్నీ ఒకేసారి జరగాలంటే జరగవు. మీరు చెప్పిన విషయం చాలా 1 2 3 4 5 6 7 8 9 9 అంశాలు బాగా అయిన తర్వాత ఆలోచించాల్సిన 10వ అంశం. కాబట్టి ఇంకా మనం 5 6 చోట ఉంటాము. అవి దాటుకుని పోయిన తర్వాత ఇది వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ ఆర్థిక స్వావలంబనకు సంబంధించి ఏదైతే మీ ప్రభుత్వం 2,80,000 కోట్ల రూపాయలు గ్రామీణ వ్యవస్థలకు పంప్ చేశారు, మీ బట్టలోకి వేసారు, దానికి సంబంధించి విమర్శలు దానివల్ల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏ విధంగా ఊతం లభించబోతుంది గ్రామీణ ప్రాంతాలకు? ఏదైతే అమర్త్య సేన్ గారు చెప్పలేక గాంధీ గారు కలలు కన్నారో, ఆ తర్వాత నెహ్రూ గారు మాట్లాడడానికి సంబంధించి గ్రామీణ స్వావలంబన, గ్రామీణ స్వరాజ్యం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటే మీరు చెప్తున్నట్టు, మీరు ప్రభుత్వం అనుసరిస్తున్నట్టు ఇక్కడ సచివాలయాలు కానివ్వండి, లేకంటే పేదల అకౌంట్, ప్రత్యేకంగా మహిళల అకౌంట్ డబ్బులు పంపించడం, దీన్ని ఏ విధంగా మీరు భావిస్తున్నారు? అసలు ఏంటి దీని ఉద్దేశం? పేదరిక నిర్మూలనకు ఇంతకుముందు ప్రభుత్వాలు ఇంత డబ్బులు ప్రజలకు ఇవ్వలే, ఫ్రీగా ఇవ్వలే. దానివలన అప్పుడుండే ఆదాయము, అప్పుడుండే బడ్జెట్ ఇదే బడ్జెట్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి పేద ప్రజలకు ఇవ్వలే. ఏం అభివృద్ధి చేసినాడు? ఎక్కడికి పోయింది ఆ డబ్బు? ఎక్కడికి పోయింది ఆ డబ్బు? ఎవరు కొట్టేసినారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు, రైట్, బాగానే ఉంది. ఎక్కడికి వస్తుంది ఆ డబ్బు? నీ దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి వస్తుంది, ఆయన దగ్గరికి అందరి దగ్గరికి వస్తుంది. అంతా పేదవాళ్ళం. వచ్చిన తర్వాత మనం ఏమైనా బీరువాలు పెట్టి బీగం వేసుకుంటాం? ఆ డబ్బు లేదు. మన కుటుంబ అవసరాలకు ఖర్చు చేయాలి. అంటే నీకు సంబంధించిన ఖర్చులు నీ, నాకు సంబంధించిన ఖర్చులు. ఒక వస్తువు కొంటావు, లేకుంటే తిండి వస్తువులు కొంటావు, లేకుంటే ఇంటి అవసరాలకు కొంటావు, ఏదన్నా కానీ మొత్తం మీద మార్కెట్లోకి డబ్బు అయితే వస్తుంది, బిజినెస్ అయితే జరుగుతుంది, మొత్తం మీద డబ్బు సర్క్యులేషన్. గ్రామీణ మార్కెట్ వ్యవస్థ మెరుగుపడింది అన్న వాదన మీరు అంగీకరిస్తారా? మీరు పంపిస్తున్న డబ్బుల కారణంగా తప్పకుండా గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థ, ఎందుకంటే మార్కెటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 సంవత్సరాల కాలంలో వ్యాపారాలు, మార్కెటింగ్ వ్యవస్థ అద్భుతంగా గ్రోత్ ఉంది. దాని వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పటిష్టంగా తయారవుతుంది. ఇది ఫండమెంటల్ రూల్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక శాస్త్రవేత్తలాగా ఆలోచించి పేదవారికి మేలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు బలం చేకూర్చినాడు. చివరగా తప్పదు కాబట్టి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి? మీ ప్రత్యర్థికి సంబంధించి కానీ, లేకపోతే మీకు సంబంధించి నామినేషన్లు అయిపోయినాయి, మీరు మళ్ళీ ప్రచారణ పోతున్నారు, ఉద్దేశ పోరాటం అనుకునేది అంటే ఎలా ఉండబోతుంది? మీరు ఏం చెప్పబోతున్నారు? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సర్వేలు ఇప్పటివరకు చెప్పిన ప్రకారం జనం అంతా కూడా జగన్ వైపే ఉండారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలందరూ కూడా ఆయన వైపే ఉండారు. ముఖ్యంగా మహిళా శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి శక్తిగా తయారైందని చెప్పి అందరూ చెప్తున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం, నేను గమనించిన ప్రొద్దుటూరు, నేను గమనించిన ప్రజలను, నేను గమనించిన పత్రికలు, మీడియా, చూస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి సభలు అన్నీ గమనిస్తే 120 సీట్ల గట్టి పరిస్థితిలో తగ్గకుండా ఆయన ప్రభుత్వం అత్యంత సులభంగా వస్తుందనేది విశ్వసిస్తాను. ఇక నా విషయానికి ప్రొద్దుటూరుకు వస్తే 100కు 100% అత్యంత సులభంగా నేను గెలవబోతున్నా అనేది నా మనస్సాక్షి నాకు, నా సిక్స్ సెన్స్ నాకు చెప్తా ఉంది. నేను గెలవడానికి ప్రధానంగా దోహదపడే కారణాలు ఏంటంటే సింపుల్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన నాయకత్వం వలన నేను చేసిన అభివృద్ధి అంటే ఈ ఊరు 40 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్నది, ఆమడ దూరంలో ఉన్నది. అది కూడా ఎవరు? ఈనాడు నా ప్రత్యర్థి అయినటువంటి వరదరాజిరెడ్డి 25 సంవత్సరాలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి శాసనసభ సభ్యునిగా కొనసాగినాడు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఈ నియోజకవర్గానికి గుక్కెడు నీళ్ళు ఇవ్వలేకపోయినాడు, ఒక మంచి మార్కెట్ కట్టలేకపోయినాడు, మంచి బస్ స్టాండ్ కట్టలేకపోయినాడు, పెన్నా రివర్లో బ్రిడ్జి కట్టలేకపోయినాడు, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయలేకపోయినాడు, 41 వార్డులో కావాల్సిన చోట రోడ్లు, కాలువలు నిర్మించలేకపోయినాడు, గ్రామీణ ప్రాంతాలకు అన్ని ఊర్లకు కావాల్సిన మెయిన్ రోడ్లను వేయలేకపోయినాడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డెవలప్ చేయలేకపోయినాడు, స్కూళ్ళను అయితే గాలికి వదిలేసినాడు. ఒక్క స్కూల్ కూడా ఒక బాత్రూమ్ కట్టించిన దాఖలాలు లేవు. ఒక్క మైదుకూరు రోడ్డు లాంటి పెద్ద రోడ్లను కూడా సువిశాలంగా చేసి అందంగా తీర్చిదిద్దిన పోయినం లేదు. ఇట్లా నేను 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినానని ఊరికి గొప్పలు చెప్పుకొని పేపర్ మీద చెప్పుకునేదని కాదు. అవి ప్రత్యక్ష సాక్ష్యాలు.
ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటరు మహాశయులకు నేను చేసిన అభివృద్ధి ప్రత్యక్ష సాక్ష్యాలు. మార్కెట్ కనిపిస్తూ ఉంది, బ్రిడ్జి కనిపిస్తూ ఉంది, బస్టాండ్ కనిపిస్తూ ఉంది, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తూ ఉంది, అన్ని వార్డుల్లో కాలువలు కనిపిస్తున్నాయి, రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనిపిస్తున్నాయి. ప్రతి చోట నేను చేసిన, ఈ ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి ప్రత్యక్ష సాక్ష్యాలుగా వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అభివృద్ధి, మా పార్టీ ఇచ్చిన సంక్షేమము, పర్సనల్గా నేను నా మానవతా హృదయంతో ప్రతి మనిషికి, నేను పేదరికంలో ఉండే ప్రతి మనిషికి, కష్టంలో ఉండే ప్రతి మనిషికి 30 సంవత్సరాలుగా నేను సహాయపడతానే ఉండా. ఆ మంచితనము, ఈ మూడు కలిపితే నిరభ్యంతరంగా, ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా నాకు ఓటేస్తారు. గౌరవప్రదమైన మెజార్టీతో నన్ను ఈ ఊరి ప్రజలు మళ్ళా 3వ సారి ఎమ్మెల్యే చేస్తారు అనే నమ్మకం మనసా వాచా కర్మేన 100% నమ్ముతాను. ఇది పొదుటూరు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే గత పాలకులు కానీ, గత ప్రభుత్వాలు కానీ చేయని, ఆర్థికవేత్తలు కూడా విస్తుపోయే విధంగా గవర్నమెంట్, ఈ ప్రభుత్వం, తమ ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కల్పించడంతో పాటు గ్రామీణ స్వావలంబన కోసం ప్రయత్నం చేసింది. ఆ దిశగా అడుగు వేసింది. కొంతవరకు విజయం సాధించామని చెప్పి ఆయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు చేపట్టిన అభివృద్ధి పథకాలు కానివ్వండి, లేదా సంక్షేమ పథకాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థ బాగుపడడానికి ఆయన చేసిన ప్రయత్నాలు తమను కనిపిస్తాయన్నారు. ప్రధానంగా ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తాను చేసిన అభివృద్ధి పథకాలు కానీ దాదాపు 4,000 కోట్లతో నేను అభివృద్ధి చేశానని చెబుతున్నారు. ప్రజలతో నిరంతరాయంగా వాళ్ళతో టచ్లో ఉంటూ వాళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నన్ను కనిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.